అగ్నిమాపక బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేస్తా ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి. ఇల్లులు కాలిపోయాయని అగ్ని ప్రమాద బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులు ముగ్గురికి పక్కా గృహాలు మంజూరు చేస్తానని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. వేపాడ మండలం వీలుపత్తి శివారు రాయుడుపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలకి బాధిత కుటుంబాలను బుధవారం పరామర్శించి కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పొట్నూరు వరలక్ష్మి ఆధ్వర్యంలో సమకూర్చిన కిచెన్ సెట్లు, దుప్పట్లు, తార్పాలిన్లు ఎమ్మెల్యే కోళ్ల చేతుల మీదుగా అగ్ని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, 3 ఇళ్లు కాలిపోయినప్పటికీ ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలం లేనందున ఒకరికి ఇళ్ల స్థల పట్టా మంజూరు చేయాల్సిందిగా మండల్ తహసీల్దార్ రాములమ్మను ఆదేశించారు. కాగా గ్రామ సర్పంచ్ సానాపతి లీలా, అప్పారావు దంపతులు అగ్నిబాధిత కుటుంబాల్లోని 10 మందికి 2 జతల బట్టలు, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, నాయకులు గోగాడ జగన్నాథం, గుంటపల్లి దేముడు నాయుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బావుడే కూడు గుడ్డ నీడాన అసలు సంక్షేమాలకు స్వీకారం చుట్టి పక్కా ఇల్లు ఆడపిల్ల పేరుని ఇచ్చారు. కిలో 2 రూపాయలు బియ్యం మహానుభావుడు పెట్టాడు. పెన్షన్ పథకం పెట్టాడు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఎవరికి ఆలోచన రాలేదు. ఆ మహానుభావుడు పెట్టాడు. ఆ మహానుభావుడు జాడలో అనేక ప్రభుత్వాలు వెళ్తున్నా ఇవాళ నాకు కూడా చాలా దురదృష్టం, బాధాకరం. ఇంకా వీలు పట్టులాంటి పంచాయతీలో ఇల్లు కొట్టుకుంటే ఇవాళ ప్రమాదం జరిగింది. మన చేతిలో లేనిది. నేను మీ అందరినీ ఏం కోరుతున్నానంటే, మా ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కాయ కష్టమో మా ప్రజాప్రతినిధుల్లో ఎంతో కొంత ఒక పువ్వుకు పువ్వు సాయం చేస్తాం. మీరు దయ్యుంచి ఇల్లులు మాత్రం కట్టండి. ఇల్లులు గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్కి మీరు చాలామని అలాగా ముందు తరాలు కూడా ఇల్లు లేకుండా నడిస్తే మరి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అదే చంద్రబాబు గారు, మీకు కూడా ఒక విషయం తెలియాలి, ప్రజలందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఉండే టైంలో ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు మేము వంట సామానుకో కమ్మని వేసుకోవడానికో అప్పటికప్పుడే 25,000 రూపాయలు ఇవ్వడానికి మాకు అనుమతులు ఉండేవి. కానీ మన దురదృష్టం, గత ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శ కాదు కానీ ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి ఈ విపత్తుల సమయాల్లో వచ్చే డబ్బులను కూడా పక్కదారి పట్టించి ఆ జీవో లేకుండా క్యాన్సిల్ చేశాడు. అందుకు ఇంకా